హలో హాయ్ అండి నమస్తే. ఇప్పుడున్న సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అకారణంగా అన్యాయంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని అందరూ వింటున్నాము. టీవీలో ఎంతమందిని చూస్తున్నాము. మనం కూడా మన ఇంటి ఆడపిల్లల్ని ఎంతోమందిని దూరం చేసుకుంటున్నాము. చనిపోయాక ఫోటో ముందు కూర్చొని ఏడుస్తామా? బతుకున్నప్పుడే కాపాడుకుంటామా? టీవీలో చూసి అయ్యో అయ్యో పాపం, పేపర్లో చూసి అయ్యో ఇలా జరిగిందా అనే కన్నా కూడా ఏదైనా న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు మేము సైతం అనుకునే వాళ్లకు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ నన్ను అప్రోచ్ అయిందండి. ఇప్పుడు కాదు, గత 4 రోజుల నుంచి తను పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఈ వీడియో నేను షేర్ చేయాలా వద్దా అని కూడా నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తప్పు కాదు అనిపించింది. నేను తనకు తోడుగా ఉన్నాను. మీరు కూడా నా కుటుంబంగా నేను ఆహ్వానిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా తనకు తోడుగా ఉంటారు. తన న్యాయపరమైన చట్టపరమైన సమస్యకి మీరు న్యాయం చేస్తారు. మనం ఇచ్చే చిన్న చూపు చిన్న మాట తనకు కొండంత ధైర్యం అనమాట. భయపడుతూ ఉంటే నీటి బిందువైనా భయపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, సముద్రాన్ని ఈదగలవు అని నేను కొంచెం మోటివేషన్ ఇచ్చుకుంటూ నాకున్న దాంతో తనకి నేను హెల్ప్ చేస్తూ ఉన్నానమాట. మరి మీరు కూడా హెల్ప్ చేస్తారా? చేస్తే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం దయచేసి చేయొద్దు. అసలు ఇదేంటి, అసలు ఈ విషయాలు ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే నేను 5 o'clockకి లాంగ్ వీడియో 5 minutes వీడియో రిలీజ్ చేస్తున్నానండి. దాంతో విత్ ప్రూఫ్స్తో విత్ ఫొటోస్తో అసలు ఇదంతా ఈ కథ అంతా ఏంటి, అసలు ఇది ఏంటి, తన మీద ఎలాంటి అటాక్స్ జరిగినాయి, తన మీద ఎలాంటి యాక్ట్స్ పెట్టారు అండ్ ఇదంతా ఏంటో నేను క్లియర్ కట్గా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉన్నారా? ఇలాంటి చీడ పురుగుల మధ్య సమాజంలో మనం ఉంటున్నామా? వీళ్ళ చరిత్ర తెలిసినాక మీరు నిజంగా చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి తువ్వను ఊసి వాళ్ళని ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నాను. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఆ ఇంటి ఆడపిల్లకి మీరందరూ తోడుగా ఉంటారని నమ్మకంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎన్నో వీడియోస్ ఎంతమందికి షేర్ చేస్తాము, కానీ ఈ యొక్క వీడియోని వేల మందికి, వందల మందికి షేర్ చేసి తనకి ధర్మబద్ధమైన ఈ పోరాటంలో తనకు అండగానే ఉంటారని నమ్ముతూ మీ అందరిపైన నమ్మకంతో మీ ఇంటి ఆడపిల్లగా స్వీకరిస్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నానండి. సో నా తరపు నుంచి నేను సపోర్ట్ తనకు అండగా నిలబడుతున్నాను. మరి మీరు కూడా నాతో వస్తారా? ఇంటి ఆడపిల్లని కాపాడుకుందాం, సమాజాన్ని రక్షిద్దామండి. ఇంతేనండి. సో లాంగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ యొక్క ప్రూఫ్స్, ఆ యొక్క ఫొటోస్, ఆ యొక్క సాక్ష్యాధారాలు ఏంటో మీకు మొత్తం నేను స్క్రోల్ చేస్తాను. లాంగ్ వీడియోలో మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఈలోపు నాకు మీ యొక్క మాటలు, మీ యొక్క సలహాలు, అసలు ఏంటి ఈ విషయం అనేది కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ వీలైనంత వరకు షేర్ చేసి ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని, ఈ అమ్మాయిని, ఈ మా ఫ్రెండ్ని మీ ఇంటి ఆడపిల్లలాగా స్వీకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.